నన్ను తీయడు, వాళ్ళ నన్ను తీయడు. ఈయన వంట రాదు కానీ పక్కువ చేస్తుంటే గంట పడుకుని కలుస్తుండు. అంటే మొత్తం ఎర్ర కావాలా? డబ్బు ఉంది. చినిపోయింది అనుకుంటారా? చినిపోయింది వేసుకోండు. హలో దోస్తులు, ఎట్లున్నారు? మళ్ళా నేను మన క్రైసన్స్. ఇప్పుడు మనం ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇంచుమించుగా ఒక మెదక్ దగ్గరికి వెళ్తున్నాం. అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి మెదక్ రోడ్ లో వెళ్తున్నాం. అసలు మేము ఏం చేసినాం, అసలు ఏంది అని చెప్పి మీకైతే వివరించి చెప్తా. మీరు మాత్రం స్కిప్ చేయగానే ఖచ్చితంగా చూడండి. చూస్తే మొత్తానికి అయితే దోశ తీసుకున్నాం. దోశ కూడా తినేస్తున్నాం ఆల్మోస్ట్. కానీ మావాడు ఒకడు ఉన్నాడు, ఒకడు ఏంటంటే ఇడ్లీ పెడుతున్నాం అనమాట. ఈయనకైతే మూగ జీవాలంటే చాలా ఇష్టం అనమాట. ఈవెన్ కుక్ అయినా సరే ఏదైనా సరే చాలా ప్రేమిస్తాడు వాడైతే. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ చూసిన చెక్ పోస్ట్ దాడుతున్నాం. మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి మెదక్కి వెళ్తున్నాం. హైదరాబాద్ రింగ్ రోడ్ అనమాట ఇది. మెదక్కి వెళ్తున్నాం, ఇంచుమించుగా మెదక్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ మేము ఏంటంటే ఈవెన్ అక్కడ ఉండి స్టే చేయడానికి, వండుకొని తినడానికి అని చెప్పి మేము చేసిన మజా ఏందో మీరు చూడండి. ఎందుకంటే ఇలా దోస్తుల పండగ కాబట్టి, మేము దోస్తులం కాబట్టి మేము కూడా దోస్తులం అందరం పండగ చేసిన అనమాట. ఆ పండగ ఏదో మీరు కూడా చూడండి. అందరికీ దోస్తులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అనమాట. మనం మర్చిపోకండి, మీ దోస్తులందరి చేర తీసుకోండి. ఇలాగ ట్రిప్స్ చేయండి. ట్రిప్స్ చేస్తే కూడా అలా బాధలేందో అన్ని షేర్ చేసుకుంటాం అనమాట. మిగతా బాధలన్నీ పక్క పెట్టి మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఫోటోలు దిగుతాం, అది ఇద్దాం, గ్రూప్ ఫోటోలు అని చెప్పి అమ్మ పిచ్చి లేపుతారే అమ్మ. ఎప్పుడైనా సరే గ్రూప్ లో ఒక కెమెరామ్యాన్ ఉంటే మాత్రం చంపుతారు ఇట్లా. ఇదే మళ్ళీ వద్దు, భయపడతారు. అరుణ్ కుమార్, శ్రీకాంత్ బండి నన్ను తీయడు, వాళ్ళ నన్ను తీయడు. పోతాను దోస్తులు 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 మామ ఇగో గట్ల గడు కోపం అక్కడ కొంచెం బురద ఉంటుందా? బురద తీసుకున్నాను. తీసుకోలేదు. ఏందవ్వా? జీడిపప్పులు అమ్మా. అరే అన్ని బియ్యం పెడతావా? కొంచెం అగ్గి కావాలి గట్లా. మరి మాది మన కట్టెలు మొత్తం ఆగమైతే బాగా పెట్టకి కింది చాలు మనకు. అరే నేను ఏం చెప్పిన ఉల్లిగడ్డలు వస్తాను, పచ్చిమిర్చి వస్తాను, అవి కొయ్యరా అని చెప్పిన. దీన్ని పెద్ద ఇంపుదా మరో అవసరం లేదు. ఏది సంచా? ఏ అవసరం లేదు, కూర్చోరు అట్లనే కూర్చోరు. ఏమవుతారా? కూర్చోడు సమస్య. పేపర్లు తెచ్చినా? తెచ్చినాం. మనకి ఇవన్నీ ప్లేట్లే తెచ్చారు. 2 3 తీసి కాదు పరదేం తెచ్చినరా? లేదు ప్లేస్ మంచిగా లేకనే కారా దాని బండి మీద ఛార్జింగ్. ఓ ప్లేట్ తీసుకో, ప్లేట్ మీద పోయి వద్దామా అని డీజిల్ ప్లేట్ ఇర్రా. సరిపోయింది ఇదే వేసుకోవచ్చు. చాలా అప్పుడు టమాటా ఏవి కరెక్ట్ కౌంట్ ఇస్తుంది ఒకటి. అవసరం లేదు, 5 రూపాయలు పోయి
5 నిమిషాల్లో బయటికి మంచి కట్ చేస్తున్నారాను ఎక్స్పెక్ట్ ఆరాను నేను ఈ మధ్య నేర్చుకుంటున్నా సార్. అంటే ట్రైనింగ్ తీసుకున్నా ట్రైనింగ్ తీసుకున్నాను, ఇంట్లో తీసుకున్నాను అనమాట మమ్మీ దగ్గర. కానీ అయినా నాకు చక్కగా రాలేదు. ఇంకా నేను ఇంకా కొంచెం నేర్చుకోవాలన్నమాట. నేను కత్తితో గుచ్చిపాడు. అంటే కింద పెట్టకుండా డైరెక్ట్ చేతిలో వస్తాం. చాలా ఎక్స్పెక్ట్ మా ఇంట్లో వైఫ్ అరే మీరు ఏమైనా ఫోటోలు తీయాలంటే దిగిపోరా. అందరు కోరి మంచిగా వస్తున్నారా? పనోడు రాడు, అప్పుడు బ్యాచిలర్ రాడు. మసాలాలు తెచ్చినామమ్మా, కాకపోతే ఈ క్యారెట్ తెచ్చిర్రు. బొమ్మదే అన్నం తక్కువ తిక్కలు ఎక్కువ ఏం కాదు. ఆకులే మొత్తం అయితే అన్నం అవసరం లేదు, కూరలకు అవసరం లేదు. టేస్ట్ వస్తుంది కొంచెం. అంటే స్పూన్ తీసుకోవాలి, నేను కలుపుదాం. పవర్గా ఉన్నాయి బాగా మిరపకాయలు ఎగురుతున్నాయి. కానీ ఎర్రగాని కానీ కట్లపై మీద చేస్తే చాలా మజా ఉంటుంది. కొంచెం కరేపాకొద్దు. బగారన్నం తయారు చేసే విధానం చూద్దాం ఒకసారి మనం. కలిపే విధానం ఒకసారి అన్నీ కలుపుతా ఎట్లా చేస్తాను ఇన్న పడుతుందా బాబు. ఈయన వంట రాదు కానీ పక్కన చేస్తుంటే గంట పడుకుని కలుస్తుండు. అంటే మొత్తం ఎర్ర కావాలా? అల్లం పేస్ట్ డబ్బు ఉంది చూడు. చినిపోయింది అనుకుంటారా? చినిపోయింది వేసుకున్నాను. నీకు పోయింది వేసుకోండు, అల్లం వేస్తుండు. కలుపు కలుపు కలుపు, మొత్తం కలుపు, మంచి కలుపు. మొత్తం మొత్తం ఆగాలి. ఫోన్ కూడా కలుపు. చల్లగా వస్తుంది, అదే చల్లగా వస్తుంది. సరే కానీ లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ ఉందమ్మా. ఇక్కడ లొకేషన్ బాగుంది. చెట్టు కింద ఉండడం అంటే చాలా సిటీలో ఉంటాం కాబట్టి మన పల్లెటూరులో రావడం చాలా కష్టం. కాకపోతే ఇక్కడ పల్లెటూరులో కూడా పల్లెటూరులో ఉన్నట్టు ఫీలింగ్ రావడం, ఇంకోటి చెట్టు కింద ఉండడం మిరాకిల్ అనుకోవాలి. ఫస్ట్ టైం ఇలా చేయడం అన్నమాట, ఒక చెట్టు కింద ఉండడం అనమాట. ఎర్రగా అయింది. ఇక్కడ అన్నం ఇక్కడేమో చికెన్ పెడతాం. చికెన్ తయారు చేసే విధానం రమేష్ బాబు, రాజు, పెద్ద రాజు, అనిల్, ఇంకా కూరగాయలు కట్ చేసే వ్యక్తులేమో
ప్రవీణ్, నవీన్, శ్రీకాంత్, పరశురామ్, అరుణ్. మనకు తినడానికి కావాలి, తినేటప్పుడు కావాలి. ఆయిల్ ఇల్లు అంటుతుంది. ఇంక పోయలేమా? చికెన్ తయారు చేసే విధానం చూద్దాం ఇప్పుడు మనము. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసినాం. ఆయిల్తో పాటు ఇంకేం వేయాలము? ఆనియన్స్ వేయాలి. చెఫ్ మాస్టర్స్ ఏం కదా అన్నం ఏమవుతుంది? అన్నం దానికి ఉందని చూద్దాంలే. బిర్యానీ వేస్తే మస్తు ఉంటుండే కదా. కాకపోతే మన దగ్గర ఎక్స్పర్ట్ లేరు చేయడానికి. సరిపోదు చేస్తారు టైం సరిపోదు. పెట్టాలి వేసుకుంటా ఇక మనం వీడితో పాటు ఆగి వేయాలి. ఫస్ట్ దేనివల్ల వస్తుంది టేస్ట్? ఆనియన్స్ ఎంత బాగా మరిగితే అంత బాగా టేస్ట్ వస్తుంది. ఎవరు చెప్పారు? ఆనియన్స్ బాగా వేగాక తర్వాత మిగతా పనులు చేసుకోవాలి. ఏం పనులు వేసుకోవాలి? చూడు నువ్వు చెప్పు. ఆనియన్స్ ఎంత ఎక్కువ అయితే కూడా అంత ఖరాబ్ అవుతుంది. ఫుడ్ అయినా సరే, కర్రీ అయినా సరే, ఏదైనా సరే ఆనియన్స్ తగ్గించాలా, అది మంచి కారాలి అంతే. అది అల్లమే. మనం ఏంగా ఫస్ట్ పైన గడ్డలు బ్రెడ్ గట్టిగా పోతుంది గంటే సరిపోతుంది. గెలుతురా అంటుండ్రా. ఎవరిని? ఎవరన్నా నన్ను గెలుతురా అని ఒకనే గెలుతురా అన్నాడు. నేమన్నా పిల్లి ఎలుకనే గెలుతుంది, కుక్కని గెలుతుంది అన్న. బాబా చికెన్ మంచిగా అన్నం రెడీగా అయింది. చికెన్ అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఆకలి అవుతుందిరా. ఫస్ట్ కారంతో పాటు మంట ఎక్కువ వస్తుంది. నవీన్ చంద్ర డాన్స్ చేస్తారు, ఇక్కడ వంట చేస్తారు. అగో సరిపోతుంది. కాదు లైట్ గా వాటర్ పోదాం. ఇది కలిపినాక పోసేద్దాం. మరి పోదాము. నవీన్ మామ అన్నం మంచిగా డ్రై అయితే పైన డ్రై అవుతా అంటే అదేమన్నా బిర్యానీ కాదు కదా. బిర్యానీ కాకుండా ఏది ఎవ్రీథింగ్ ఏమంటేనా రైస్ అయితే ఇట్లా చేయాలి, పైన చేయాలి. ముందర పని చేస్తున్నాం. ఈడేమో సినిమా చూస్తుండే ఇక సినిమా వస్తున్నాడు. మొత్తానికి అయితే కర్రీ అయితే అయింది. చూడండి ఎట్లా ఉడికిందో కర్రీ. మాత్రం చికెన్ మాత్రం ఎక్దమ్ ఉంది. రైస్ ఇప్పుడు పెట్టారట. మామూలు కొంచెం సెట్టింగ్ ప్రోగ్రామ్ వేసారు కాబట్టి రైస్ ఇప్పుడు పెట్టారని నేను థమ్స్ అప్ కాబట్టి అన్నారు. అందుకే నేనైతే వెయిట్ చేస్తున్నా. మాత్రం వీడియో నచ్చే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.